నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఘనంగా జరుగుతున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణ, విశేషంగా పాల్గొంటున్న భక్తులు. ప్రజలు మెచ్చుకునేలా చేసిన పనిని గురించి చెప్పుకునేలా నాణ్యతతో రోడ్డు నిర్మించాలి. మైనంపాడు గ్రామ రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం కాంట్రాక్టుకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. 30 ఏళ్ళు అధికారం అంటూ జగన్ పగటికలలు కనడం హాస్యాస్పదంగా ఉంది. మీడియా ముఖంగా ఉద్ఘాటించిన మాజీ మంత్రి పుల్లారావు. ఫలించిన ఐటీడీపీ ఇన్ఛార్జ్ పిల్లికోటి కృషి, హైకోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు. ప్రజలు మెచ్చుకునేలా చేసిన అభివృద్ధి గురించి 10 కాలాల పాటు చెప్పుకునేలా ప్రభుత్వానికి సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వచ్చేలా రోడ్ల నిర్మాణం జరగాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన చిలకలూరిపేట నరసరావుపేట ప్రధాన రహదారి నుంచి మైనంపాడు గ్రామానికి వేస్తున్న మెటల్ రోడ్డు పనులను స్వయంగా పరిశీలించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టర్కు పలు సూచనలు చేసిన ఆయన రోడ్డు వేయడానికి 60 లక్షలు మంజూరయ్యాయని, పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదని, పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలన్నారు. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ మాజీ మంత్రికి తెలిపారు. నరసరావుపేట ప్రధాన రహదారి నుంచి గురుకుల పాఠశాల వరకు 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీలను కూడా మాజీ మంత్రి పరిశీలించారు. పనుల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి వెంట జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, నాదెళ్ల మండలం అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, వజ్జా సింగయ్య, రామాంజనేయులు, ఇర్లపాడు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు. మధ్యలో డివైడర్ ఒకటి 4 మీటర్లు అంత మాదరా ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి ఎంపికను రాష్ట్రమంతా ఆమోదించిందని, జగన్ మరలా ముఖ్యమంత్రి కావడం కల్లేనని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం గుంటూరులో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ప్రత్తిపాటి కలెక్టరేట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యువజన విభాగం నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజాభిమానంతో మంత్రిగా ఎదిగారన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి ఆలపాటి అని, ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని పుల్లారావు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో గెలవాలన్నదే తమ ఆకాంక్ష అని, 90% పైగా ఓట్లు ఆయనకు పోలయ్యేలా చూడటమే తమ లక్ష్యమని పుల్లారావు స్పష్టం చేశారు. జగన్ ఒక ఛాన్స్ అంటే ప్రజలు అవకాశం ఇచ్చారని, అదే చివరి అవకాశంగా చేజేతులా ఆయనే చేసుకున్నాడని పుల్లారావు తెలిపారు. 2.0 చూస్తారు, 30 ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ జగన్ పగటికలలు కంటున్నాడని, ఆయన వాస్తవాలు విస్మరించి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు ఉందన్నారు. ప్రజలు తనను 151 స్థానాల నుంచి 11కు ఎందుకు పరిమితం చేశారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఎందుకు అవమానించారో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలన్నారు. తన 5 ఏళ్ల పాలనపై ఆయన ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తన పార్టీని ఎందుకు చీత్కరించారో ఆలోచించుకోవాలని ప్రత్తిపాటి హితవు పలికారు. కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు కష్టాన్ని అర్థం చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డికే అర్థం కావడం లేదని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 4 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని, ఈ విధంగా తాను ముఖ్యమంత్రిగా ఎన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు తీసుకొచ్చాడో జగన్ తనను తాను ప్రశ్నించుకోవాలని పుల్లారావు సూచించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం చంద్రబాబు
విరామం లేకుండా పనిచేస్తున్న తీరు ప్రజలకు అర్థమైన జగన్కు అర్థం కాకపోవడం బాధాకరమన్నారు. ప్రజాప్రభుత్వంపై అక్కసుతో జగన్ ర్యాలీలు, ధర్నాలకు పిలుపునివ్వడం, వాయిదా వేసుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని ప్రతిపాటి తేల్చి చెప్పారు. కూటమి అభ్యర్థిగా గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి యువజన విభాగం నుంచి 94 నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చేటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారు అని చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులను కానీ రాష్ట్ర వ్యాప్తంగా హర్షించేటువంటి నాయకుడిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ జిల్లాలో ఒక చెరగని ముద్ర ఉంది. 99లో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటివరకు అనేక సార్లు పోటీ చేయటంలో కానీ, నిన్న 24లో సీటు లేకపోయినా జనసేనకు సీటు ఇచ్చినా గెలిపించుకొని వచ్చి 19-24 మధ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి హిస్టరీ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని ఈరోజు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని ఈరోజు కూటమి గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక రాజేంద్ర ప్రసాద్ గారిది. మేము ఎంత పర్సంటేజ్ మ్యాక్సిమం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలనేటువంటిది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా అందరి ప్రయత్నం. గెలుపు గురించి కాదు, గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక. మెజారిటీ 90% పైబడి ఓట్లు గ్రాడ్యుయేట్స్ సాధించాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన. వీలైనంత వరకు ఎక్కువ సాధించాలని. 8 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడ్డందుకు ముందు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారు 8 నెలల పాలనలో సాధించిన విజయాల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న 2 అన్నాయి, 30 ఏళ్ళు అన్నాయి. అది పగటి కథ తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు కోల్పోయారు. ఆయన ఒకసారే అన్నాడు, ఒకసారి ఇచ్చారు, ఒకసారితోనే అది చివరిసారి అనిపించుకున్నాడు ప్రజల చేత. కాబట్టే 150 సీట్లు ఇచ్చినటువంటి వైకాపా 11 సీట్లు పడిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాల్లో బయటికి రావాలి, ఇంకా బయటికి రాలా. పగటి కళ్ళ గంటా ఉన్నాడు, లండన్ పోయి వచ్చాడు, ఏం అర్థం కాక మాట్లాడినట్టు కనపడతా ఉంది, మతి భ్రమించినట్టు మాట్లాడినట్టు కనపడతా ఉంది. గంటలు మాట్లాడటం కాదు, 5 ఏళ్ల పాలనలో ఒకసారి నెమరు వేసుకో. ఏం చేసావు, ఏం తప్పులు చేశావు, ఎందుకు ప్రజలు దూరం అయ్యారు, ఎందుకు నీ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరం అయ్యారు, దూరం అవుతున్నారు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు గారు సూపర్ 6 గురించి మాట్లాడతారు. సూపర్ 6 అమలు చేసి తీరుతారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి తపన తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. 7 లక్షల కోట్లు ఈ రోజుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కటి వెనక్కిపోయే ప్రశ్న కూడా లేదు. అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి 7 లక్షల కోట్లు వచ్చినాయి. ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి. ఏది వచ్చినా నేను తెచ్చానంటున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారి 8 నెలల పనితీరుకి, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా 74 ఏళ్ల వయసులో 10 నిమిషాలు విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలకు పిలిపించినా వాయిదాలు వేసుకోవడం తప్ప ప్రజలు ఆ ధర్నాలను, ఆ నిరసనలను స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి కుళాయిల పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని చిలకలూరిపేట మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ తరపున సదుపాయాలు, సౌకర్యాలు, సేవలు సక్రమంగా అందాలన్నా, అభివృద్ధి పనులు కొనసాగాలన్నా ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని కోరారు.
మున్సిపాలిటీ పరిధిలో 12 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందని, పలువురు సకాలంలో పన్నులు చెల్లించక నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. అయితే ఈ ఏడాది పన్నులపై వడ్డీ రాయితీ ఉండదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని తెలిపారు. మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకారం ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీల ఆదేశాలు, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు సహకారం, తమ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమిష్టి కృషితో 4 నెలల కాలంలోనే మున్సిపాలిటీకి అదనపు ఆదాయం లభించిందని ఆర్ఓ సుబ్బారావు వెల్లడించారు. సుమారు 2 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేశారని కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో 85 లక్షలు కొత్త నిర్మితమవుతున్న నిర్మాణాలకు పన్నులు విధించడం ద్వారా సాధ్యమైందన్నారు. మొత్తం 12 కోట్ల బకాయిలలో ఇప్పటి వరకు 5 కోట్లు వసూలు చేశామని, మిగిలిన 7 కోట్లను కూడా ప్రజల సహకారంతో వసూలు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు, రెవెన్యూ ఆఫీసర్, చిలకలూరిపేట పురపాలక సంఘం. మనకి ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు బకాయిలు అన్నీ కూడా దాదాపుగా 12 కోట్ల రూపాయలు మనకి బకాయిలు ఉండగా, వాటిల్లో మొండి బకాయిదారులు చాలామంది చెల్లించకుండా ఉన్నారు. దానివల్ల పురపాలక సంఘానికి ఆర్థికపరమైన నష్టం వస్తుంది. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీ పి హరిబాబు గారు ఈ బకాయిలు ఉన్న వారందరినీ కూడా వసూలు చేయవలసిందిగా వారి ఆదేశాలు, సూచనల మేరకు ఈ సంవత్సరం దాదాపుగా 1,36,00,000 అదనపు కలెక్షన్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అదనంగా అంటే కొత్తగా నిర్మించిన భవనాలకు కానీ, యూసేజ్ మారిన భవనాలకు కానీ పన్నులు విధించడం ద్వారా 85 లక్షల పైగా ఆదాయం, కొత్తగా ఆదాయం రెండు కలిపి దాదాపుగా గత 4 నెలల్లో 2 కోట్ల ఆదాయము పురపాలక సంఘ ఎమ్మెల్యేలు కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ, పురపాలక సంఘ సిబ్బంది యొక్క సహకారంతో 2 కోట్లు అదనంగా ఆదాయం తీసుకురాగలిగాం. దీనికి ముఖ్య కారణము గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన ఆదేశాలు, సూచనలు, అలాగే పురపాలక సంఘ చైర్పర్సన్ గారు, వార్డు మెంబర్లు, అలాగే మున్సిపల్ కమిషన్ గారి యొక్క సూచనలు, ఆదేశాలు. ఈ ప్రకారంగా మనం 2 కోట్ల అదనపు ఆదాయం తెచ్చుకోగలిగాం. అయినా ఇప్పుడు 12 కోట్ల మొత్తం డిమాండ్లో 5 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా 7 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఆ మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే వారం నుంచి వారిపై కోర్టు కేసులు వేసి అవి కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పన్ను చెల్లించగలిగి ఉండి కూడా చెల్లించిన మొండి బకాయిదారుల మీద మాత్రమే మనము ఈ విధంగా కోర్టు ద్వారా వసూలు చేయడం జరుగుతుంది. గత 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళుగా బకాయి ఉన్నదారులు ఎవరైతే నిజంగా ఆర్థికంగా పన్ను చెల్లించి లేక ఆర్థికంగా నిజంగా బీదవారై ఉన్నారో వారికి 2-3 వాయిదాలు గడువు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సకాలంలో పన్ను చెల్లించి పురపాలక సంఘానికి ఆర్థికంగా తోడ్పడిన పట్టణ ప్రజలందరికీ కూడా మా పురపాలక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా మొండి బకాయిదారులని అలాగే పన్ను చెల్లింపుదారులకి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది మనకి పన్ను రాయితీ వస్తుంది, వడ్డీ రాయితీ వస్తుంది అని గత సంవత్సరంలాగా వడ్డీ రాయితీ వస్తుందనే ఉద్దేశంలో ఉన్నవారికి ప్రభుత్వం వారు తెలియజేసింది ఏంటంటే, ఎటువంటి వడ్డీ రాయితీ ఇవ్వడం జరగదు ఈ సంవత్సరము అని తెలియజేస్తున్నారు. కాబట్టి బకాయిదారులు ఏదైతే ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను బకాయిలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే చెల్లించవలసిందిగా, ఈ సంవత్సరం ఎటువంటి వడ్డీ రాయితీ రాదని వెంటనే చెల్లించవలసిందిగా పన్ను బకాయిలు పురపాలక సంఘానికి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మరీ కోరుతూ అందరికీ నమస్కారం. మాజీ మంత్రి విడుదల రజనీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ ఇన్ఛార్జి పిల్లికోటి తనను 2019లో అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో కొట్టి హింసించారని ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో మాజీ మంత్రి విడుదల రజని, సిఐ సూర్యనారాయణ, పిఎలు రామకృష్ణ ఫణీంద్రలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని మోడర్న్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన
చెరిష్ పవర్ టెక్నాలజీస్ సోలార్ సిస్టమ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట రాజా రమేష్ రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ నిర్వాహకులకు మంచి లాభాలు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెరీష్ పవర్ టెక్నాలజీస్ ఎండి పెంబసాని శైలజ, గోవింద్ శంకర్ శ్రీనివాసరావు, దేవిరెడ్డి శివకుమార్, గోవింద్ వెంకట అవినాష్, విడుదల మణికంఠ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్ అండి, నా పేరు శైలజ. మేము ఇక్కడ పిఎం సూర్య గారి ప్రోగ్రాం ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కనీసం 5 లక్షల ఇళ్ళకి చేయాలి ఏపీలో అని టార్గెట్తో వర్క్ చేస్తుంది. సో మేము కూడా ఇలాగే మంగళగిరిలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ చిలకలూరుపేటలో అవినాష్ గారు అండ్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంకొక బ్రాంచ్ ఏర్పాటు చేసామండి. ఇక్కడ కూడా ఎంపీ గారు అట్లాగే ఎమ్మెల్యే గారు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి. కనీసం ఒక 20,000 ఇళ్ళకన్నా ఇక్కడ టార్గెట్తో వర్క్ చేయాలనే దీని మీద పనిచేస్తున్నారు. దీనివల్ల సబ్సిడీ అనేది కస్టమర్కి డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి చాలా తక్కువ అమౌంట్తో సోలార్ పెట్టుకోవటం వల్ల మీకు కరెంటు బిల్లు చాలా ఆదా అవుతుందండి. ఇప్పటికే 10,000 ఇళ్ళకి పైగా ఏపీలో చేయడం జరిగింది. ఇంకా దీన్ని ప్రతి కస్టమర్కి దీనివల్ల ప్రయోజనం అందించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి చోట మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు చిలకలూరుపేటలో చెరీష్ పవర్ టెక్నాలజీస్ అనేది సోలార్ పథకం ప్రారంభించబడింది. పిఎం సూర్యఘర్ అనే పథకంలో పేదవారికి అందరికీ రుణమాఫీగా సోలార్ని అందరికీ అందజేయడం జరుగుతుంది. ఒక రకంగా చూసుకుంటే ఇది ఉచిత కరెంటుగానే మనం భావించాలి. ఎందుకంటే గవర్నమెంట్ 78,000 దాకా మనకి సబ్సిడీ ఇచ్చి ప్రతి ఇంటి మీద సోలార్ ఉండాలి, మన విద్యుత్తుని మనమే తయారు చేసుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ పథకాన్ని తీసుకొచ్చి మేలు చేస్తున్నారు. అదేగాక దీనికి బ్యాంకు నుంచి తప్పనిసరిగా లోన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మాకు ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళి జనాలందరికీ ఉచిత కరెంటు వచ్చేలాగా చేస్తామని మేము భావిస్తున్నాం. మరియు ఎవరికి ఎటువంటి అనుమానాలున్నా, దీని గురించి ఎటువంటి సందేహాలున్నా, అవగాహన కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మేము మీ వద్దకు వచ్చి దీని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీని లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది మీకు వివరించి మేము దీని గురించి చెప్పి మేము దానికి సహకరిస్తామని కోరుకుంటున్నాం. చిలకలూరుపేట ప్రజలందరూ మాకు సహకరిస్తారని మేమెంతో కోరుకుంటున్నాం. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన సౌటుపల్లి ముసలయ్య ఆదరణ కూడిక శనివారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ముసలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు జువాజి మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో 3వ రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు రామకృష్ణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్చక స్వాముల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం తోమాల సేవ, అర్చన, కుంభారాధన, పంచసూత్ర హోమం జరిగింది. మధ్యాహ్నం 11 గంటల నుండి నవగ్రహ హోమం, పూర్ణాహుతి హోమం నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారిని వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామకృష్ణ మాట్లాడుతూ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా జరపనున్నట్టు తెలిపారు.
కళ్యాణ వెంకటేశ్వర స్వామినః పరి అటువైపుకి వెళ్ళి అటు నుంచి ఇటు తీయండి. స్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. భక్తులకు విజ్ఞప్తి, మన చిలుకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 2 రోజులుగా స్వామివారి వార్షికోత్సవంలో భాగంగా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, హోమాల, అర్చన, విశేషంగా స్వామివారికి కుంభారాధన, హోమము, మహాశాంతి హోమము, తదుపరి పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. గత 3 రోజులుగా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగుతున్న గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నట్టు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇలాంటి ప్రమాణ నాయకులై మన చిలుకలూరుపేట పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వేచేసినటువంటి పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక ఉత్సవాల సందర్భంగా 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని విశ్వసేన ఆరాధన తోటి ప్రారంభమై నిత్యం కూడా హోమాది క్రతువులన్నీ కూడా నిర్వహించబడ్డాయి. ఈ రోజున నవకుంభారోపణతోటి ఉన్నటువంటి కలశాలని స్వామివారి మీద మరి ప్రధానమైనటువంటి దేవతల మీద అందరూ కూడా ఆరోపణ చేయడం జరిగింది. అట్లాగే భక్తులందరి మీద కూడా ఈ యొక్క కలిశోదకాన్ని పవిత్ర జలాన్ని అందరి మీదుగా ప్రోక్షణ చేయడం జరిగింది. ఉదయం నుంచి సుప్రభాత సేవ, స్వామివారికి విహార సాగమ శాస్త్రరీత్యగా నిత్య కైంకర్యాలన్నీ కూడా ఈ రోజున జరిగి తర్వాత
అనంతరం హోమ పూర్తి అయ్యి పూర్ణాహుతి కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ నవకుంభారోపణ అంటే స్వామి మీద ప్రోక్షణ చేయడం జరిగింది, భక్తుల మీద ప్రోక్షణ చేయడం జరిగింది. స్వామికి ఈ నవకుంభారోపణ ప్రోక్షణ చేయడం వల్ల స్వామి యొక్క షోడశ కళలన్నీ కూడా ద్విగుణీకృతం అయిపోయి భక్తులు దర్శించడంతో మాత్రాన్ని స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క ప్రోక్షణ స్వామి యొక్క బింబ ప్రకాశం జరుగుతుందని ఆగమ శాస్త్రాన్ని కూడా చెప్పి ఉన్నాయి. అట్లాగే ఈరోజు సాయంత్రం ఉభయ దేవులతో కూడా స్వామి వైభవపేతంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకొని ఉన్నాడు. అట్లాగే ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, అట్లాగే అర్చక వరేణ్యులు, రామకృష్ణాచార్య గారు, ఇంకా అనేక మంది ఋత్విజుల ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరిపించి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతూ ఈరోజు సాయంత్రం అనేక మంది భక్తుల ద్వారా, అట్లాగే అనేక మంది దంపతుల ద్వారా, సుమారు 200 మంది పైపెచ్చి వచ్చేటువంటి దంపతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరపాలనేటువంటి ఉద్దేశంతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారి యొక్క బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి, ఆ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థన చేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యురాలు విడుదల రజని, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో రజనీ చేసిన అక్రమాలు, అవినీతిని వారు ప్రశ్నించారు. నియోజకవర్గ విషయాలలో మాట్లాడే నైతిక హక్కు చెప్పకుండా గుంటూరుకు పారిపోయిన రజనీకి లేదని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సమద్ ఖాన్, మద్దుమాల రవి, రూరల్ అధ్యక్షులు మదన్ మోహన్, నాదెండ్ల ఎడ్లపాడు మండల అధ్యక్షులు బండారుపతి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, వీరితో పాటు పిల్లికోటి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటంటే, నేను ఒక బీసీ మహిళనండి. 2019లో 2014 నుంచి 19 దాకా వీరు విడుదల రజనీ గారు అదే ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరూ టీడీపీలో ఉన్నారు. టీడీపీలో చంద్రబాబు గారిని, అయ్యా నేను ఐడెకా సిటీలో వేసిన ఒక మొక్కని, అభివృద్ధి అంటే తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చేసి 2019లో ఆ మొక్కని కొమ్మలు నరికి వైసీపీలోకి వెళ్ళారు. అక్కడ సిలరూపేటలో ఒక ఎమ్మెల్యేగా నిలబడేసి ఒక బీసీ మహిళని చెప్పుకొని 2019లో గెలిచావు. గెలిచిన తర్వాత 2019 నుంచి బీసీలు నీ ఆఫీస్కి వస్తే నీ పిఏలు దూరపల్లోగా నిలబడేసి కనీసం బీసీలని కనీసం పట్టించుకోకుండా బయటికి పంపించారు. అదేవిధంగా ఇంకో మాట అన్నాం, ఏమంటే ప్రతిపాటి పుల్లారావు గారు అవినీతిపరుడని. నీ అవినీతి మా ఎడ్లపాడు మండలంలో ఏది జరిగిందో నేను ఒకసారి తెలియజేస్తాను. ఒకటి, ప్రతిపాటి పుల్లారావు గారు కొండవీటి కోటని 100,20 లక్షలతో అభివృద్ధి చేస్తే కనీసం 3 కోట్ల రోడ్డుని వేపిస్తానికి అక్కడున్న కాంట్రాక్టర్ని బెదిరించేసి నువ్వు ₹1 కోటి ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలు ఆ రోడ్డు సిరిమావళి నుంచి తిరంగపురం రోడ్డు కూడా వేయకుండా ఆపించిన ఘనత నీదే. అదేవిధంగా కొండవీటిలో నీ యొక్క వైసీపీ నాయకుడు ప్రెసిడెంట్ జాకిర్ హుసేన్ కూడా నిన్ను గడప గడప ప్రోగ్రానికి ఈ రోడ్డు వేస్తేనే నేను రాణిస్తానని చెప్పేసి ఆపాడు. నీ కార్యకర్తే. అదేవిధంగా మా మండలంలో స్టోన్ కర్షన్ల మీద, ఎందుకంటే వంకాలపేట పంచాయతీలో మైనింగ్ నడుస్తూ ఉంటుంది, స్టోన్ కర్షన్లన్నీ నీ యొక్క అనుసరణలు ఆపి లంచాలు ఇస్తానని చెప్పేసి
బెదిరించేసి కష్టాలు ఆపేవారు. అదేవిధంగా వీళ్ళు ఎనగపోతే జిల్లా ఆఫీసర్లందరూ పంపించేసేసి ఆ కోరికలన్నీ ఆపించేసి వారి దగ్గర స్టోన్ కష్టాల దగ్గర దాదాపు 3 కోట్ల అమౌంట్ని నీ మరిదైన విడుదల గోపి తీసుకున్నారు. అది కూడా సాక్ష్యాలతో నిరూపించారు. అవినీతి పరులు రజనీయ, ప్రతిపడి పుల్లారావు గారా? మీరు 7 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పి అన్నారు. 7 సంవత్సరాలు 2019లో గెలిచిన తర్వాత పేటలో ఒక్కరోజన్నా నివాసం ఉన్నారా? సజ్జలు రాగులు ముఠను కట్టుకొని గుంటూరు విజయవాడ కాపురం పెట్టుకొని ఉండవు. నిన్ను గెలిపించిన బీసీలు కానీ, పేటలో గెలిపించిన నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలు కానీ బాగోగులను పట్టించుకున్నారా? నీ మరిది అదేవిధంగా మీ మామైన ఇందాక సమత్కా అని చెప్పారు, క్రూరుద్రుడని. అలాంటిది రేషన్ మాఫియా, మైనింగ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, టోల్ గేట్లు పెట్టేసి బండికి ఒక గ్రావులకి 7 రూపాయలు వసూలు చేశారు. అదేవిధంగా మీటర్కి 5,000 వసూలు చేశారు గ్రానైట్. అదేవిధంగా రేషన్ మాఫియా చేశారు. అదేవిధంగా పొలాలు, రైతుల దగ్గర ఉన్న పొలాలు బెదిరించేసి ఆ పొలాలు కూడా మీ మామగారు లాక్కున్నారు. కానీ నువ్వు ఏం పట్టిన దానిలాగా మంత్రి ఎమ్మెల్యే అంటే పదే చదువుతున్నావు. ఎమ్మెల్యేని మంత్రిని, ఎమ్మెల్యేని మంత్రిని. మంత్రి అయిన తర్వాత విజయవాడలో కూర్చున్నావు. ఈ పరిపాలన మొత్తం నీ మరిది అదేవిధంగా మీ మామ నడిపారు. ఇంకొక చిన్న విషయం, ప్రతిపడి పుల్లారావు గారి మీద మీరు ఆరోపించారు. పత్రికా విలేకరులంట పుల్లారావు గారు కనుసంధాల్లో మర్డర్ జరిగిందంట. అది కూడా నీ బృందంలోనే సభ్యులే పత్రికా విలేకరులు కూడా ఇచ్చేశారు. అది కూడా నీకు తెలిసిన విషయమే. విడుదల రజనీ గారు పదే బీసీల గురించి నేను బీసీ మహిళని చెప్పుకోవడం కూడా తప్పు. నేను కనుక మీరు మాత్రం పత్తిపాటి పుల్లారావు అంటే అభివృద్ధి అంటే ప్రతిపాటి. మీరు 7 సంవత్సరాలు కాదు, ఈ పొట్టు 100 సంవత్సరాలు ఉన్నా సరే పత్తిపాటి పుల్లారావు గారి మీద ఒక ఆరోపణ కానీ ఏదో ఒక నిజమైనది ఎలుగుదీస్తే, అవినీతి పేరు ఎలుగుదీస్తే మీ అందరమే మీకు దాసోహత అవుతాం. గుర్తుపెట్టుకో. గెలిచిన 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరం పేట కూడా ఉండలేదు. కానీ నువ్వు ఈ పేట నియోజకవర్గంలో పనికిరాదని చెప్పేసి గుంటూరు తీసుకెళ్లారు. ఆ గుంటూరులో కూడా బీసీలు అక్కడ ఉన్న జనం తరుము కొడితే మళ్ళీ వచ్చి పేటలో పడ్డావు. నిన్ను ఇక్కడ నమ్మేవాళ్ళు ఒక్కరు కూడా లేరని చెప్పేసి హెచ్చరిస్తున్నావు రజనీ గారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా పుల్లారావు గారి మీద కొన్ని విమర్శలు చేయటం జరిగింది. దానికి సమాధానంగా అమ్మా పుస్తకవెల్లిలాగా రోజుకొక రంగు వేసుకొని మాయ మాటలు చెప్పి 2017లో మహానాడులో చంద్రబాబు గారి సమక్షంలో నేను ఒక సైబరాబాద్ మొక్క, జగన్ ఒక రాక్షసుడిని చెప్పిన మాయ మాటలు చెప్పింది నువ్వు కాదా రజనీ? ఆ మాయ మాటలు చెప్పిన 6 నెలలకే చంద్రబాబు నాయుడు గారిని మోసగించి ఇంకొక రంగు మార్చుకొని జగన్ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి టిక్కెట్ తెచ్చుకున్న నువ్వు కాదా? అదే రజనీ చిలకలూరుపేట వచ్చి నాన్న అని పరిచయం చేసుకొని నాన్నకే పంగనామాలు పెట్టింది నువ్వు కాదా? సిగ్గుండాలమ్మా ఇంకా నువ్వు మాట్లాడటానికి, పుల్లారావు గారిని మాట్లాడటానికి. నీ మామ పుల్లారావు గారింటికి రోజు వచ్చి రోజు ఒక శాలువ కప్పి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయారా? పుల్లారావు గారినే మోసం చేసి బయటికి పోయి గెలిచి బీసీ కార్డుని పెట్టుకొని చిలకలూరుపేట ప్రజల్ని మోసం చేసి గెలిచి చిలకలూరుపేట ప్రజల్ని మోసగించి గుంటూరు పారిపోయింది నువ్వు కాదా తల్లి? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు? 7 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. ఏ గ్రామంలో అయినా నువ్వు మాట్లాడితే కేసులు పెట్టారన్నావు. ఏ గ్రామ నాయకుడిని, వైసీపీ నాయకుడిని పిలిచి నా మీద కేసు పెట్టారు పత్తిపాటి పుల్లారావు గారిని నిరూపిస్తే
వెళ్ళే శక్తి నీకుంటే నువ్వు ఒక్క గ్రామంలో ఒక వైసీపీ నాయకుడిని తీసుకొచ్చి మా మీద కేసు పెట్టించారని చెప్పు. తీరా నీ దగ్గరికి వచ్చేళ్ళకే నాయకులందరూ గుర్తొచ్చారా? 7 నెలల నుంచి ఎక్కడ దాక్కున్నావమ్మా? సిగ్గుండాలమ్మా నీకు కొంచెమన్నా. నువ్వు 5 సంవత్సరాల పాలనలో ఏం చేసావు తల్లి? ఎంతమంది మీద టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించావు? నీ మరిది తాగి గుడ్డలిప్పుకొని శివరాత్రిలో తిరిగితే మేము ప్రశ్నిస్తే మా గ్రామాలు 3 గ్రామాల ప్రజల మీద, నా పిల్లల మీద నువ్వు 307 కేసు కట్టించి మర్చిపోయావా తల్లి? సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టించావని మాట్లాడుతున్నావే, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? కేసులు పెట్టించినట్టయితే ఈ 7 నెలల్లో ఏ గ్రామంలో అయినా సరే ఒక వైసీపీ నాయకుడు తిరిగేవాడే కాదు, గుర్తుపెట్టుకో. అనవసరంగా నీ కేసుల కోసం, నీ కోసం వీళ్ళందరినీ, కార్యకర్తలందరినీ రెచ్చగొట్టబాక. నీ మాటలు నమ్మేవాళ్ళు ఇక లేరు. నిన్ను నమ్మకనే జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మక గుంటూరు పంపించాడు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చావు. నువ్వు కేసులు అంటున్నావు. పుల్లారావు గారి మీద ఎన్టీఆర్ సృజల శ్రవంతిని ఓటర్లు ఇద్దామని సొంత డబ్బులతో పుల్లారావు గారు 30 లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ని ప్రారంభిస్తానికి పోతే నువ్వు ఒక టీపీఎస్ని అడ్డం పెట్టుకొని మా మీద, పుల్లారావు గారి మీద SC ST కేసు పెట్టలేదా? మర్చిపోయావా? ఇంతలోనే 2022లోనే కేసు పెట్టించింది అదే టీపీఎస్ చేత. మేమేమన్నా చేశామా? పేట ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వడానికి మేము చేసిన, పుల్లారావు గారు చేసిన పని నువ్వు దానికే కేసు పెట్టించావు. శివరాత్రిలో ప్రభల కోసం పుల్లారావు గారు స్టేషన్కి వస్తే పుల్లారావు గారి మీద కేసు పెట్టావు. మర్చిపోయావా? నేను అవినీతి చేయలేదంటున్నావు. జగనన్న కాలనీలో నువ్వు చేసింది ఏందమ్మా? పసుమరులో ఎన్ని కోట్లు దోచుకున్నావు? మర్చిపోయారా? గవర్నమెంట్ మారినాక తిరిగి 3 కోట్ల డబ్బులు కట్టావు కదా వాళ్ళకి, మర్చిపోయావు. ప్రజలు ఎవరు మర్చిపోవాలా? బైపాస్ రోడ్డు నేను తీసుకొచ్చానని చెప్తున్నావు. చిలకలూరుపేట నియోజకవర్గానికి మొత్తం తెలుసు. బైపాస్ ఎవరు తీసుకొచ్చారు? పత్తిపాటి పుల్లారావు గారు తీసుకొస్తే నువ్వు 2 సంవత్సరాలు ఆపి 40 కోట్లకు డీల్ మాట్లాడుకొని అప్పుడు వేయనిచ్చావు రోడ్డు నువ్వు కాదు తీసుకొచ్చింది, పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో రోడ్డు తీసుకొచ్చింది. అది గుర్తుపెట్టుకో. ముందుకు ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా, ఏ గ్రామంలో అయినా నువ్వు రా. నీ 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అని, మంత్రిని చెప్పుకుంటున్నావు కదా. ఒక గ్రామంలో ఇదిగో నేను చేశానని రా, నిరూపించు. కానీ మేము వస్తాం. పుల్లారావు గారు వచ్చి 5 నెలలు, నేను 30 సంవత్సరాలు ఉంటాను అనుకుంటున్నావేమో. పుల్లారావు గారు వచ్చి 30 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలు ఆ కుటుంబంలోనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబం నుంచే వాళ్ళే ఉంటారు. నువ్వు అసలు నీకు సీటు వస్తుందో రాదో ఒకసారి చూసుకో. పదజాలంతో ఒక మాజీ మంత్రి తన స్థాయి మరిచి గౌరవప్రదమైనటువంటి గౌరవానికి అంబాసిడర్ అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఏలెత్తి చూపిస్తూ అగౌరవంగా మాట్లాడిన ఆ వ్యక్తి గురించి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విడుదల రజని మోసానికి అంబాసిడర్. దేనికి అంబాసిడర్ అమ్మ నువ్వు? మోసానికి. నీ మోసాలు ఒకసారి చెప్తాను, విను. నువ్వే ఈ లైవ్ నీ ఖచ్చితంగా వస్తుంది, వినాలి. ఇంట్లో కూర్చొని మొట్టమొదట పుల్లారావు గారిని మోసం చేశావు. నీ కుటుంబ చరిత్ర ఏంటి? చిలకలూరుపేటలో, పురుషోత్పట్నంలో ఎక్కడ భూములు కనపడితే అక్కడ గద్దల వాళ్ళనట్టు వాలి ఆ భూములు ఆక్రమించుకొని పుల్లారావు గారి కాళ్ళు పట్టుకోవడం నేను చూశాను. నీ మామ సివిల్ పంచాయతీల కోసం కృష్ణారెడ్డి దగ్గర 10 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం కాళ్ళు పట్టుకోవడం మేము చూసాం. అటువంటిది పుల్లారావు గారిని బ్రతిమలాడుకొని కాళ్ళు పట్టుకొని మా కుటుంబం పార్టీకి జీవితాంతం రుణపడదని చెప్పి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసావు తల్లి నీ మోసాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఆ తర్వాత పుల్లారావు గారిని తీసుకొని మహానాడు విశాఖపట్నం స్టేజ్ ఎక్కి చంద్రబాబు గారు ఒక్కసారి నేను చెప్పే కథనండి సార్ అన్నావు. పెట్ట కథ ఇందా చెప్పావా నువ్వు? పెట్ట కథ. పుల్లారావు పెట్ట కథలు చెబుతున్నాడు, పిల్లికోటి చేత కథలు అందించాడని. నువ్వమ్మా చెప్పింది పెట్ట కథలు. చంద్రబాబుకి మహానాడు సాక్షిగా ఏ నాయకుడికి అంత ధైర్యం రాలా ఇప్పటి వరకు పెట్ట కథలు చంద్రబాబుకి వినిపించడానికి. నువ్వు వినిపించావు. ఎందుకు? నువ్వు ఊసరవెళ్ళి కదా.
చీరలు మార్చినట్టు మాటలు మార్చే నైజం నీది. మొక్కనన్నావు, సైబరాబాద్ అన్నావు, చివరికి వచ్చి పుల్లారావు గారు సీటుకే ఎసురు పెట్టావు. పాపం పుల్లారావు గారు శాంతి కాముకుడు. సరే, ఆ గండం గడిచిపోయింది. తర్వాత అన్నావు 19 ఎన్నికల్లో మా నాన్న అన్నావు. ఏమయ్యాడమ్మా నాన్న? ఎన్నికల్లో ఉపయోగించుకున్నావు, పక్కన కూర్చోబెట్టుకున్నావు. నాన్న అంటే నాన్న ఎవరైనా మేము చూస్తున్నాం. ఆ నాన్న ఏం చేశామ్మా? నువ్వు గెలిచిన తర్వాత మంత్రి అయ్యాక ఏమయ్యాడో తెలియదు పాపం మా నాన్న. ఆ తర్వాత నువ్వు నీ ఎన్నికలు తిప్పుకున్నావు. తెలుగుదేశంలో నుంచి మీ పార్టీలోకి తీసుకొని పశువులు సంత పెట్టించావు. 6 కోట్ల రూపాయలు నాకు ఎమ్మెల్యే సీటు కోసం ఇన్ఛార్జి కోసం తీసుకుందని స్వయంగా మల్లెల రాజేష్ నాయుడు పత్రికా ప్రకటనలో చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చాడు. 3 కోట్లు ఎనికిచ్చావనే చెప్పాడు. ఇదొక మోసం. ఎవరినైనా ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల కాలానికి ఎందుకుంటారు ఆ నియోజకవర్గ ప్రజలు? ఇక్కడ ఉంటే తన్ని తరుగుతారని, ముఖ్యంగా నీ పురుషోత్పట్నం వాళ్ళు చాలా మంచివాళ్ళు పాపం, చాలా తెలివైన వాళ్ళు పురుషోత్పట్నం వాళ్ళు. అందుకనే 1000కి మెజార్టీ ఇస్తే 24లో 1050 ఓట్లు పుల్లారావు గారికి మెజార్టీ ఇచ్చారు. అది వాళ్ళు తెలియతనం. నీలాంటి దాన్ని నువ్వు అక్కడ ఊళ్ళో ఉంటే నేను ఎంటబడి కొడతారని ఊరు దాటి బయటకు వచ్చి కొంప కట్టుకున్నావు. 6 నెలల ముందు గుంటూరు వెళ్ళిపోయావు. 5 సంవత్సరాలు ఉండాలి మంత్రిగా, సీట్ వస్తే ఎలక్షన్ అప్పుడు వెళ్ళు, ముందుగానే వెళ్ళిపోయావు. వీళ్ళని అనాథల్ని, తల్లి తండ్రి చచ్చిన అనాథలను వదిలేసినట్టు చిలకలూరుపేట ప్రజల మొత్తాన్ని గాలికి వదిలేసి అడ్మినిస్ట్రేషన్ ఆపేసి పోయి అక్కడ గులికావు. చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశావు. మంత్రి పదవి అన్నావు, జగనన్న అన్నావు, రాక్షసుడు అన్నావు, దేవుడు అన్నావు. చివరికి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ మోసం చేసి శటకోపం పెట్టి కోట్ల రూపాయలు దోసుకొని పోయావు. ఇదమ్మ మోసం అంటే. చంద్రబాబు తెలియదు పాపం, పుల్లారావు గారికి అసలే తెలియదు. అటువంటి వాడిని పట్టుకొని అవినీతి పరుడు అన్నావు, మోసగాడు అన్నావు, పెట్టగద అన్నావు. ఇక కేసుల విషయానికి వస్తే నేను నాదెండ్ల మండల పార్టీ ప్రెసిడెంట్ని. నన్ను కొట్టమని 4 ఎస్ఐలను మార్పించావు నాదెండ్ల పోలీస్ స్టేషన్లో. నీకు దమ్ము సరిపోలా, నన్ను టచ్ చేసే ధైర్యం పోలీసుకు రాలా. ఇది పత్తిపాటి దగ్గర పెరిగిన శిష్యుల యొక్క దమ్ము ధైర్యం. 4 ఎస్ఐలు ఆయన టచ్ చేయలేమన్నారు. చివరికి ఒక సామాజిక వర్గ ఎస్ఐని నువ్వు ఆ సామాజిక వర్గం వాడివని తీసుకొచ్చినా నువ్వు టచ్ చేయలేవా అని అడిగావు. అది మా దమ్ము. తప్పు చెయ్యం, చేస్తే వదిలిపెట్టం, మాకు అధికారంతో పని లేదు. మాకు పుల్లారావు గారు ఉన్నాడు, నిజాయితీ పడైనట్టు నాయకుడి చిలకలూరుపేట నియోజకవర్గానికి ఉన్నాడు. 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారిని మెప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు. ఏం చేశాను? దోసుకొని పోయావు, అవినీతిమయం చేసావు చిలకలూరుపేటని. నువ్వా ఈరోజు మాట్లాడేది? ఎంతమందిని మోసం చేశావు? మట్టి మా నాదెళ్ల మండలంలో ట్రాక్టర్కి 500, లారీకి 1000 రూపాయలు నీ చెంచాగాలను పెట్టి చెరువుల్లో, గ్రామాల్లో, రోడ్ల మీద టోకెన్లు ఇచ్చి అమ్మించావు. మందు ఇందాకన్నావు, మందు అమ్మిస్తున్నాడు పుల్లారావు అని. నెలకి 20 లారీలు గోవా మద్యం, హైదరాబాద్ మద్యం చిలకలూరుపేటలో ఏర్లై పారింది. ఇది అందరికీ తెలిసిందే. నువ్వు మద్యం గురించి మాట్లాడడం. జగనన్న కాలనీలు మా మండలంలో నాదెండ్ల, సాతులూరు, గణపురం గ్రామాల్లో నువ్వు అధికారులతో మాట్లాడుకొని 20 లక్షల భూమిని 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ 5 లక్షలు నువ్వు తీసుకున్నావా లేదా? దానికి ప్రత్యక్ష నిరూపణే పశుమతిలో నువ్వు డబ్బులు ఎన్నికి ఇవ్వటం. ఇలా చెప్పుకుంటే పోతే అనేకమైనటువంటి ఆరోపణలు నీ మీద ఉన్నాయి. పుల్లారావు గారికి ఏం చూపిస్తూ పుల్లారావు అన్నావు ఇందాక. నీ స్థాయి తల్లిది, నీ కుటుంబం ఏంటి, నువ్వేంటి? నీ మధ్య పోయి దావోసులో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని పంపించింది నువ్వు కాదమ్మా. ఈ రౌండ్లో ఉన్నాడు ఈయన. అక్కడ బేరం కుదరలా, చంద్రబాబు గారు ఒప్పుకోలా, పోయి పుల్లారావుతో మాట్లాడుకోమన్నారు. ఆ ఆక్రోశం ఆగలేక పుల్లారావు ఏళ్ళు చూపిస్తా, నీకంత దమ్ముందా? ఇప్పుడు చెప్తున్నావు
ఇప్పటిదాకా చంద్రబాబు గారు మాటలని పుల్లారావు గారు మాట కట్టుబడి మేము ఎక్కడ మా మీద దాడి చేసిన వాళ్ళని రివెంజ్ ఇప్పటి వరకు తీర్చుకోవాలా. ఇప్పటి వరకు నీ కార్యకర్తల నాయకులు గ్రామాల్లో ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ రోజు నుంచి పాపం వాళ్ళకి నిద్ర ఉండదు. ఇక గెలికారు మమ్మల్ని, అక్రమ కేసులు పెట్టావా? నా మీద 8 కేసులు పెట్టావు. నేను జడ్పీటీసీగా నామినేషన్ వేస్తే నీ మొగుడు స్వయంగా నాకు ఫోన్ చేశాడు. స్వయంగా నన్ను, నీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నీ స్కూల్ మూపిస్తాం సజ్జలని చెప్పి, నేనే రౌడీ షీట్ తీపిస్తాను, నువ్వు విత్డ్రా అవ్వాలి. అవ్వనందుకు అదే రోజు సాయంత్రం నా కారులో మందు దొరికిందని, నా ఇన్నోవా కారులో మందు దొరికిందని నాన్ బెయిలబుల్ కేసు కట్టిస్తే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ఉన్నా. నీకు దమ్ముంటే అరెస్ట్ చేయమన్నా. ఆ రోజు నేను చేయలేకపోయావు, నన్ను టచ్ చేయలేవు కదా నువ్వు. నీకు ఆ దమ్ము లేదు కదా. నీ మరిదికి, నీ మామకి, నీ మొగుడికి టచ్ చేసే దమ్ము ఎక్కడుంది? మమ్మల్ని నిజాయితీకి ఉన్న దమ్ము అది. ఆ తర్వాత పుల్లారావు గారు మేమందరం సుజల స్రవంతి వాటర్ రిలీజ్ చేయడానికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు టీపీఎస్ చేత. అరెస్ట్ చేయమన్నాం. దమ్ముంటే దాక్కోలా, నీలాగా నీ మరిదిలాగా పారిపోలా, బట్టలు తీసుకొని లుంగి దారిపోతే పొలాల్లో కొన్ని పరిగెత్తలా. మేము ధైర్యంగా కూర్చున్నాం. పుల్లారావు గారి ఇంట్లో రమ్మన్నాం, రాలా. నా సాతలూరు గ్రామంలో మాదిగ సోదరులు తన్నుకుంటుంటే వెళ్ళి తీసొచ్చినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు. దమ్ముంటే అరెస్ట్ చేయమన్నా. నా పార్టీ ఆఫీసులో కూర్చున్నా, నీ పోలీసును పంపించమన్నా, అరెస్ట్ చేయడం చేతగాల. దాన్ని మీ డిఎస్పీఏ తప్పుడు కేసులు కొట్టేశాడు. చంద్రబాబు గారిని ఆపినందుకు రోడ్డు మీద 3 కేసులు మా అందరి మీద. కమ్మవారిపాలెం ప్రబల విషయంలో పుల్లారావు గారు స్టేషన్కి వస్తే సూర్యనారాయణ ఒక దుర్మార్గుడు 50 మంది మీద మా మీద కేసులు కట్టాడు. స్టేషన్కి వచ్చినందుకు పుల్లారావు గారు అబ్బాయిని అరెస్ట్ చేశారని నిరసన తెలియజేస్తుంటే మా అందరి మీద 2 కేసులు కట్టారు. వీటిని ఏమంటారు? మళ్ళీ ఎనపూస పెట్టమంటారా? మొహానికి మేకప్ పెట్టమంటారా? కేసులు అంటారు. ఏం కేసులు? అక్రమ కేసులు. నువ్వు నీ మొగుడు అడిగితే నేను విత్డ్రా అవ్వాలి. నాలో ప్రవేశించిన పసుపు రక్తం నీలాగా మిళితమైన రక్తం కాదు. ఒక చోట ఒక కులం, ఇంకో చోట ఇంకో మతం, ఇంకో చోట ఇంకో ప్రాంతం. ఎన్ని కులాలు చెప్పావు నువ్వు? ఎన్ని కులాలు నీ? ఎన్ని ప్రాంతాలు మారుతావు? పురుషోత్పత్తం అంటున్నావు. అసలు నీది ఎక్కడా? నీ బ్రతుకెక్కడా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పార్టీలు మార్చడం, నాయకుల్ని మార్చడం. తెలుగుదేశం పార్టీకి ఎవరికి అధికారం ఉండాల్సిన అవసరం లేదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికి, ముఖ్యంగా చిలకలూరుపేటలో మా పిల్లికోటి ఒక్కడ కేసు పెడితే పోసుకుంటున్నారు మీరు ఈరోజు. ఇంకా ఉన్నాయి. నీ అవినీతి దంతా అంతా బయటకు వస్తుంది. పిలిచిన వెంటనే 10 రోజులకే గ్రామం, ఊరు వదిలిపెట్టి పారిపోయిన మాజీ మంత్రి విడుదల రజని. ఎందుకంటే మాకు కొన్ని గౌరవాలు ఉంటాయి. మాకు గౌరవిస్తే మేము కూడా గౌరవంతోనే మాట్లాడతాం. మా నాయకుడు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఏకవచనంతో మాట్లాడటం మేము జీర్ణించుకోలేము. మీరు దౌర్జన్యాల గురించి, న్యాయం గురించి, చిలకలూరుపేట ప్రజల గురించి, మా పురుషోత్తపట్నం అని మా పురుషోత్తపట్నం ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడమ్మా మీ పురుషోత్తపట్నం? ఎక్కడన్నా ఉండేది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక్క మా సోదరుడు నీ మీద కంప్లైంట్ పెట్టి నీ కంప్లైంట్ని తీసుకునే మార్గంలో మీకు భయం వేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మీ పురుషోత్తపట్నం గురించో, చిలకలూరుపేట ప్రజల గురించో ప్రెస్ మీట్ పెట్టారా? ఎక్కడన్నా మాట్లాడారా మీరు? చిలకలూరుపేట అభివృద్ధి గురించి, చిలకలూరుపేట డెవలప్ గురించి పుల్లారావు గారు చేయట్లేదు, మీరు చేయాలని చెప్పే విషయాలు మాట్లాడాలి. నీ గురించి, నీ కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది. ఎవరమ్మా అమాయకులు? పెద్దలు అమాయకులు. మా మామగారిని అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పెద్దల అమాయకులమ్మ. మీ గ్రామంలో గుడిలో ఒక గవర్నమెంట్ ఉద్యోగిని అక్రమంగా కొట్టడం నిజం కాదా?
అది యావత్ ప్రపంచం చూడలేదా? చిలకలూరిపేట నియోజక ప్రజల్లో చూడలేదా? ఆయన అమాయకుడు, ఆయన గురించే మీరు మాట్లాడేది. నిత్యం ప్రజలకి సౌకర్యంగా ఉండే రోడ్డుని మూసివేయలేదా? అందరు ఇబ్బందులు పడలేదా? మీరు దౌర్జన్యం చేయలేదా? మీ పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పడ్డారు. అవి దౌర్జన్యాలు. ఏమి అమాయకుడు మా శరత్ బాబు, ఆయన మీద కేసులు పెట్టారు. అవి అక్రమ కేసులు. ఆ కేసులు పెట్టిన దాంట్లో మీ పాత్ర లేదా? నిరూపించమంటారా? మీరు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో నిరూపిస్తాం. నిరూపించడానికి ఎక్కడికైనా వస్తాం, ఎప్పుడైనా చేస్తాం, ఎప్పుడైనా మాట్లాడతాం. మీ మరి అమాయకుడా ఫేక్ ఐడియాల మీద, ఫేక్ అడ్డు మీద మా గౌరవంగా ఉండే ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం మీద వేల పోస్టులు పెట్టించారు. అవి కాదా అబద్ధాలు? మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే. మీ కుటుంబం గురించి కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ విమర్శించింది లేదు. మీరు ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం మీద, మీ ఫ్యామిలీ మొత్తం కూడా అబద్ధాలు చెప్పి విమర్శలు రాశారు. అక్రమ కేసులమ్మా, అక్రమ కేసులు అంటే తెలుసా? నీకు చిత్తశుద్ధి ఉందా? అక్రమ కేసులు మా మరిది అమాయకుడిని చిలక పలుకులు పలుకుతున్నావు. అక్రమ కేసులు అంటే నా దళిత సోదరుడు, నా తెలుగుదేశం పార్టీ దళిత సోదరుడు అక్రమంగా కేసు పెట్టి స్టేషన్లో అర్ధనగ్నముగా కొడుతుంటే చూసి లైవ్లో చూసి పైచాచికను పొందింది నువ్వు కాదా? అది కాదు అక్రమ కేసు అంటే. ఒక దళితుడి పేరు ఉచ్చరించడానికి కూడా నీ మనసు రాలేదు. పిల్లి కోటి నా మీద కేసు పెట్టాడు అనే మాట ఉచ్చరించడానికి కూడా నీకు మనసు రాలేదు. నీకా దళితుల మీద ప్రేమ ఉంది. నువ్వు మాత్రం అక్రమ కేసులు పెట్టారని చెప్తావు. భూ వివాదాల కేసులో మీ కుటుంబ సభ్యులు కాదా ఫైల్ తారుమారు చేసింది? అవినీతి పాల్పడింది మీరు కాదా? ప్రత్తిపాటి పుల్లారావు గారి మీద ఇంత అవినీతి కూడా లేదు. కాబట్టి చిలకలూరిపేట ప్రజలు ఆయన ఎప్పుడైనా కానీ గౌరవిస్తారు, ఎప్పటికైనా మెజార్టీని ఇస్తారు. మీరు పురుషోత్తపట్నం మాది అని చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు పురుషోత్తపట్నం అందరిది. నువ్వు నిజంగా పురుషోత్తపట్నం ప్రజలకు కనుక న్యాయం చేస్తుంటే పురుషోత్తపట్నం ప్రజలు నిన్ను ఎన్నుకునేవాళ్ళు. కానీ నీకు బుద్ధి చెప్పి గత ఎన్నికలలో నిన్ను ఇక్కడ ఉండకుండా చేసి మరలా నువ్వు చిలకలూరిపేట వచ్చి మాయ మాటలు చెప్తుంటే నమ్మేవాళ్ళు కాదు చిలకలూరిపేట ప్రజలు. ఇది గుర్తుపెట్టుకో. నోటితో మాట్లాడితే నోటితో మాట్లాడతాం, సక్రంగా మాట్లాడితే సక్రంగా మాట్లాడతాం. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.